అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వృషభ రాశి వారి గురించి తెలుసుకుందాం. వృషభ రాశి వారికి మే 15వ తేదీన గురువారం నాడు వీరి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు ఉండుంటాయి కదా. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుందండి. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, ప్రేమించి మోసపోవడం, ఇలా మీకు ఏ సమస్య ఉన్నా కానీ శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం గురూజీ పవన్ నంబూదిరి గారు మీకు ఏ సమస్య ఉన్నా మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు చక్కగా మంచి పరిష్కార మార్గాన్ని తెలియజేస్తారు. 9043637512 సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్. ఇక ఇప్పుడు వృషభ రాశి వారికి మే 15వ తేదీన వీరి జాతక ఫలితాలు ఎలా ఉన్నాయి, రేపటి రోజున వీరికి ఎటువంటి శుభాశుభ పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, రేపు వీరికి ప్రశాంతంగా మనసు ప్రశాంతంగాను అలాగే అనుకూలమైనటువంటి భగవంతుడు ఏ దేవతారాధన చేసుకుంటే బాగుంటుంది అనేది కూడా తెలుసుకుందామండి. వీరికి గురుస్థానం రేపటి రోజున గురువారం కాబట్టి చాలా బాగా చక్కగా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి. గురుస్థానం అనేది చాలా బలంగా ఉందంటే మీరు ఖచ్చితంగా నమ్మవలసినటువంటి విషయం. ఎందుకంటే ఇబ్బందులు లేకుండా మీరు రేపటి రోజున అన్ని పనుల్లోనూ ముందుకు వెళ్తారండి. అలాగే స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. గురుగ్రహం ప్రత్యేక కదలికల కారణంగా ఈ రాశి వారికి రేపటి రోజున అనేక రకాలుగా చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా రేపటి సమయంలో కొత్త పనులు ప్రారంభించడం వలన ఊహించినటువంటి విజయాలను కూడా మీరు సాధించేటటువంటి అవకాశాలు చాలా అంటే చాలా ఎక్కువగా సృష్టంగా అయితే మీ జాతకంలో కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారికి నిలిచిపోయినటువంటి కొన్ని పనులు ఉంటాయి కదండి. అంటే పెండింగ్లో ఉన్నటువంటి పనులు కూడా పూర్తవుతాయి అన్నమాట. ఆర్థిక పరంగా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అలాగే ఉద్యోగాలు చేస్తున్న వారికి సులభంగా ఉన్నత పదవులు కూడా లభించేటటువంటి ఛాన్సెస్ చాలా ఉన్నాయండి. కుటుంబ జీవితంలో కూడా చాలా వరకు ఏదైతే సమస్యలు ఉంటాయి కదా, అటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. అలాగే ఆర్థిక సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ముఖ్యంగా విద్యారంగానికి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు విశేషమైనటువంటి ప్రయోజనాలు రేపటి రోజున చూడబోతున్నారు. అలాగే వ్యాపారాలు చేసే వారికి కూడా సులభంగా విజయాలు అయితే కలగబోతున్నాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి వీరి యొక్క మనస్తత్వాన్ని విషయంకి వస్తే అండి, ఈ రాశివారు చాలా మొండి ధైర్యంతో ఉంటారంటే ఏ విషయాన్నైనా కానీ చేస్తే చేయాలి, లేకపోతే అసలు దాని గురించి ఇంకా పట్టించుకోకుండా మానేయాలన్నట్లుగా ఉంటారనమాట. ఏదైనా కానీ తెగేసి చెప్తారు. అలాగే చాలా ధైర్యంతో ఉంటారు. అలాగే అంటే ఎద్దుకు ఏ విధమైనటువంటి కోపం, అలాగే గుండె ధైర్యం, బలం ఇవన్నీ కూడా ఉంటాయో ఈ రాశి వారికి కూడా అంతే విధమైనటువంటి గుండె ధైర్యం, అలాగే ఎక్కువగా ఏ విషయంలో అంటే ఎవరి జోలికి వెళ్ళరండి. వీరి జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఇక అస్సలు ఒప్పుకోరు. అలా ఉంటారనమాట. ఏదైనా కానీ ఫేస్ టు ఫేస్ లాగా మాట్లాడతారు. చేసేటటువంటి పనులు కూడా అందరికీ తెలిసేలాగా చేస్తారు. అయితే కొన్ని విషయాలు ఏంటంటే వీరు చేసేటటువంటి పనులు కొంతమందికి వెల్లడి చేయడం వల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ని అయితే వీరే కొని తెచ్చుకునేటటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. అంటే ఏంటంటే వీరికి బాగా ఏదైనా వీరు చేస్తున్నటువంటి ఒక పనిలో సక్సెస్ అనేది వీరికి కనిపించింది అనుకోండి, వీరికి అసలు నోట్లో మాట ఆగదనమాట. అంటే ఆ పని ఎవరికైనా కానీ మేము ఇలా చేస్తున్నాం అని చెప్పి వెల్లడి చేసేసుకుంటారనమాట. అంటే మేము ఇలా చేస్తున్నాం, మాకు దాని నుండి అంతో ఎంతో ఆదాయం వస్తుందని చెప్పేసి వెంటనే ఎవరో ఒకరికి షేర్ చేసుకునేటటువంటి మనస్తత్వం కలిగి ఉంటారు. అయితే వీరేంటంటే కొంచెం అంటే ఫ్రెండ్లీగానో లేదంటే ఇతర వ్యక్తులతో చక్కగా ఆ యొక్క మాటను షేర్ చేసుకోవడం వల్ల కొంచెం రిలీఫ్గా మనసుకు కొంచెం ప్రశాంతంగా ఆనందంగా ఉండడానికి యువతల వ్యక్తులతో షేర్ చేసుకుంటారు. కానీ వాళ్ళు ఏంటంటే చాలా నెగిటివిటీగా అంటే వీడి గురించి, అలాగే వీడికి ఇలా వచ్చిందా, అయ్యో రాక వీడికే వచ్చిందా వీడు అని చెప్పి మనకు లేనిపోని తలనొప్పులుగా ఆ చెప్పిన వ్యక్తులు మనకు ప్రాబ్లంగా క్రియేట్ అవుతారనమాట. ఆ విషయం వీరికి కూడా తెలియదు. అలాంటివి చాలా వరకు వీరి జీవితంలో జరిగాయి. అలాగే వారి నుండి కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నప్పటికీ కూడా వీరి యొక్క ధోరణి మాత్రం ఇప్పటి వరకు కూడా మార్చుకోలేదు. అయితే ఈ విషయంలో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలండి. ఎందుకంటే మీరు ఎప్పుడో చెప్పినటువంటి కొన్ని విషయాలను కొంతమందికి చెప్పుంటారు కదా, అటువంటి వారు ఏంటంటే పని కట్టుకుని మరి మీ మీద కొంచెం కుట్రాపూర్వకంగా కొన్ని విషయాల్లో మిమ్మల్ని పైకి రాకుండా చేయడానికి చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో చాలా అంటే చాలా వరకు 100కి 99% మీరు చేసేటటువంటి పనిలో మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆదాయ మార్గాలు కానీ ఆర్థిక పురోగతిని కానీ మీరు ఎట్టి పరిస్థితిలో చూడకూడదని చెప్పి, మీకు దాంట్లో మంచి లాభం అనేది రాకూడదని చెప్పి సాయి శక్తుల వారైతే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి వారి యొక్క ఎత్తులకు పై ఎత్తులు వేసే విధంగా మీకు తెలివితేటలు ఉన్నాయి. కానీ ఏంటంటే అండి ఓపెన్ అయిపోతారనమాట. ఏ విషయమైనా కానీ కంటే మనం ఇలా చేస్తున్నాం, మేము ఇలా చేస్తున్నాం అని చెప్పేసి ఎదురు వ్యక్తులతో అలా ఓపెన్ అయిపోతూ ఉంటారనమాట.
అలా చేయడం చాలా వరకు కరెక్ట్ కాదండి. అంటే మనం చేస్తున్నటువంటి పని కరెక్ట్ అని అనిపిస్తుంది. ఎవరికైనా కానీ సాధారణంగా అండి, మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, అవతల వ్యక్తులకు నచ్చినా నచ్చకపోయినా మన మనసు ఏం చెబుతుందంటే నువ్వు చేసేయరా, నువ్వు చేస్తుంది కరెక్టే అన్నట్లుగా మన మనసు మనకు రైట్ అని చెప్పేసి చెప్తుంది. కానీ అవతల వ్యక్తులకు అది డైజెస్ట్ చేసుకోలేరనమాట. ఏంటంటే వాడికి ఒక రూపాయి వస్తుంది అని అంటే, అమ్మో ఇంత వస్తుందా వాడికి అని చెప్పి మనకు వచ్చేది అక్కడ 10 రూపాయలు అయితే వాడు ఊహించుకునేది 30,000 40,000 ఊహించుకుంటాడనమాట. అక్కడే లేనిపోని నరదృష్టి అనేది కూడా మీ జీవితంలోకి ఎంటర్ అయిపోతుంది. అలా వాడి నుంచి ఇంకొకరి నుంచి అలా పాస్ అయిపోతుంది ఆ విషయం అంతా కూడా. మీరు చేస్తున్నటువంటి ఆ పని ఏమిటని చెప్పి తెలుసుకునేందుకు చాలా వ్యక్తులు మీ మీద కన్నేసి ఉంచుతారు. అలాగే మీరు చేస్తున్నటువంటి ఆ పని వాళ్ళకు కూడా ఏదో ఒక విధంగా తెలియజేయాలని చెప్పి మీ ద్వారానే తెలిసేలాగా వారు కొన్ని కుట్రలు, లేదంటే మిమ్మల్ని కొంచెం ఇంప్రెస్ చేసే విధంగా మాట్లాడటం కానీ, లేదంటే మీ చుట్టూ చేరి మీ గురించి అది ఇదని ఆహా ఊహ అని చెప్పి మిమ్మల్ని ఎత్తేయడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారు. మీరు ఈజీగా వారి బుట్టలో పడిపోతారు. కాబట్టి ఈ విషయాలు ఎందుకు కొంచెం రేపటి రోజున అప్రమత్తంగా ఉండండి. ఎవరైతే అలాంటి వ్యక్తులు పని కట్టుకొని మరీ మీ దగ్గరకు వచ్చేసి మిమ్మల్ని పొగడతలతో ముంచేస్తూ, లేదంటే మీరు చేస్తున్నటువంటి పనులకు అడ్డంకులు తెచ్చే విధంగా వారి ప్రవర్తన ఉన్నా కానీ మీరైతే చాలా వరకు కొంచెం వారి నుండి కాకుండా అసలు వారిని పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే అండి, ముక్కు ముఖం తెలియని వారితో మీకేంటండి పని? ఎవరితో కూడా మనకు అనవసరమైనటువంటి అంటే ఏదైనా మాట కలుపుకుంటే మంచిదే. కానీ దేనికైనా కానీ మనం ఒక మాట చెప్పినప్పుడు అవతల వ్యక్తి కూడా మనకి ఏదో ఒక మాట చెప్పే విధంగా ఉండాలి. అంటే వారు చేస్తున్నటువంటి పని కూడా మనకు చెప్పాలి కదండి. అలా కొంతమంది చెప్పారనమాట, ఓపెన్ అయిపోరు. కాబట్టి మీరు మాత్రం ఎందుకు అలా ఓపెన్ అయిపోవడం చెప్పండి? మీకు లేనిపోని ప్రాబ్లమ్స్ మీరే ఎందుకు క్రియేట్ చేసుకోవడం? అంటే మీరు చేస్తున్నటువంటి పనిని అవతల వ్యక్తి చేయడం వల్ల మీకు కొంచెం ఆ పనిలో కొంచెం అంటే మీరు ఒక వ్యాపారాన్ని బిజినెస్ను చేస్తున్నారనుకోండి, దానికి మీకు అవతల వ్యక్తి కొంచెం పోటీగా వచ్చేసి మీకు చేసేటటువంటి పనికి అడ్డం తగిలితే అప్పుడు మీరు లాస్ అయిపోతారు కదా, మీకు వచ్చే రూపాయి కూడా రావు కదా. కాబట్టి ఈ విషయం ఈ విధంగా ఆలోచించండి. అలాగే మన ఫ్యామిలీ ఏంటి, మనం ఎవరికైనా ఒక సహాయం చేస్తున్నామా, మన నుండి ఎవరైనా బాగుపడుతున్నారా, లేదంటే మనం ధర్మ మార్గంగా ఉంటున్నామా లేదా, ఈ విషయాలేందో చూసుకోండి. చక్కగా మీకేంటంటే భగవంతుడి యొక్క అనుగ్రహం చాలా పుష్కలంగా ఉంటుందండి ఈ రాశి వారికి. అలాగే భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండడంతో పాటుగా మీరు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా భగవంతుడు అబ్జర్వ్ చేస్తాడని చెప్పి కూడా మీరు నమ్ముతూ ఉంటారు. కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు అంత పుష్కలంగా ఉంటుంది. కాకపోతే మీరు ఉన్నటువంటి బిజీ లైఫ్ స్టైల్లో అందరికీ కూడా ప్రతిరోజు కూడా ఇంట్లో దీపం పెట్టుకోవాలంటే అవ్వదండి. కొంతమందికి అవుతుంది, కొంతమందికి అవ్వదు. కాబట్టి ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఉన్నా లేకపోయినా మనం భోజనం చేయడం ఆపం, నిద్రపోవడం ఆపం. కాబట్టి ఏ పనులు కూడా ఆగిపోవు. కాబట్టి మనకు ఉన్నటువంటి కొద్దిపాటి సమయమైనా 5 నిమిషాలైనా లేదు అర సెకండ్ అయినా కానీ దీపారాధన చేసుకోండి. ఇంట్లో చక్కగా దీపం పెట్టుకోండి. అలాగే భగవంతుడి యొక్క నామస్మరణ, మీకు ఏ ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వారి ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి. అలాగే కులదేవత ఆరాధన చేసుకోండి. కులదేవత ఆరాధన చేసుకుంటే చాలా అంటే చాలా వరకు మీకు బెనిఫిట్స్ అనేవి ఉంటాయండి. ఎందుకంటే మన పురాతన కాలం నుండి, పెద్దల కాలం నుండి ఎవరైతే పూజిస్తూ వస్తారో అలాంటి కులదైవాన్ని మనం కనుక చక్కగా ప్రతిరోజు మనసులో నామాన్ని స్మరించినా, లేదంటే ఇంట్లో చక్కగా ఆ అమ్మవారి యొక్క ఫోటోను కానీ, లేదంటే ఆ స్వామికి సంబంధించినటువంటి ఫోటోలు ఇలాంటివి తెచ్చిపెట్టుకుని ఇంట్లో పూజ చేసుకున్నా కూడా మనకు చాలా చక్కగా వారి యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకండి. మన ఇష్టదైవం కంటే ముందు కులదేవత ఆరాధన చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇంట్లో చక్కగా కులదేవత ఆరాధన చేసుకోండి. ఇంట్లో ఎటువంటి నరదృష్టి ఉన్నా కానీ, లేదంటే నెగిటివిటీ ఉన్నా కానీ ఇంట్లో, లేదంటే పిల్లలకి ఏదైనా కానీ చెప్పిన మాట విన్నా, లేదంటే పిల్లల సంతానం విషయంలో ఆరోగ్యం సరిగా లేకపోయినా, లేదంటే మనకే కొంచెం ఒత్తిడి ఎక్కువగా ఉండి పనుల పట్ల ఏదైనా మనం అనుకున్నటువంటి పని సక్సెస్ఫుల్గా ముందుకు సాగడం లేదని చెప్పి మన మనసుకు అనిపించినా కానీ, ఇటువంటివన్నీ కూడా ఒక్కొక్కసారి ఏంటంటే అండి, మనకు సంబంధించినటువంటి కులదేవత ఆరాధన చేసుకోకుండా ఉండడం వల్ల కూడా ఇలాంటివి ఎదురవుతూ ఉంటాయన్నమాట. కాబట్టి ఇటువంటి విషయంలో కొంచెం కేర్గా ఉండండి. అలాగే అంటే మనం ఎన్ని విషయాల్లో అయినా సరే డోంట్ కేర్ అని అనుకోవచ్చు, కానీ అంటే భగవంతుడి విషయంలో అసలు డోంట్ కేర్ అనేది మన మనసులో కాదు కదా, కనీసం మన ఆలోచనలో కూడా అసలు అలాంటివి రాకూడదు. ఎందుకంటే భగవంతుడు లేనిదే మనం లేం. కాబట్టి ఏదైనా ఎంత కష్టమైన రానివ్వండి, నష్టమైన రాని, కష్టాలు నష్టాలు అన్నీ కూడా మన కర్మ ఫలితాలు. కాబట్టి మనం చేసుకున్నవన్నీ కూడా మనకే ఎదురయ్యి స్వాగతిస్తాయి. అది కష్టమైన, నష్టమైన, ఆనందమైన ఏదైనా సరే భగవంతుడు అయితే డిసైడ్ చేయడండి. మన కర్మ ఫలితాలు, మనం చేసుకున్నటువంటి కర్మలు ఏ జన్మలోనైనా కానీ పట్టి పీడిస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ విషయం దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండి కులదేవత ఆరాధన చేసుకోవడం మొదలుపెట్టి చూడండి. తర్వాత మీ లైఫ్ అనేది ఎలా ఉంటుందనేది తప్పకుండా మీకు మీరే మనసులో అనుకుంటారు. అలా అనుకున్నా చాలండి. పలానా వ్యక్తి వలన ఇలా తెలుసుకొని మేము కులదేవత ఆరాధన చేయడం స్టార్ట్ చేసామని చెప్పి మీ మనసులో అనుకున్నా కూడా
అది కూడా నాకు 1% పుణ్యమే కాబట్టి చక్కగా ఇంట్లో కులదేవత ఆరాధన చేసుకొని మీ మనసుని ఎప్పటికప్పుడు ప్రశాంతంగా ఉంచండి. రేపటి రోజున ఉద్యోగంలో కానీ, వృత్తిలో కానీ, వ్యాపారంగా కానీ అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు సైతం మీకు అనుకూలంగా ఉంటాయి. కాకపోతే కొంతమంది వ్యక్తులని చెప్పాం కదా, వారి వలన కొంచెం మీరు ఒత్తిడికి గురవడం కానీ, వారి వలన కొంచెం మీరు లాస్ అయ్యేటటువంటి ఆర్థికపరమైనటువంటి విషయాలు కొంచెం లాస్ అయ్యేటటువంటి విషయాలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యా వైద్య రంగాల్లో అందరికీ కూడా రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. కాబట్టి చాలా చక్కగా మీరైతే రేపటి రోజున గురు అనుగ్రహం కోసం దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోండి, శివనామస్మరణ చేసుకోండి, అలాగే హనుమాన్ చాలీసా పఠించుకోండి. వీలైతే లక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా చేసుకోండి. ఒకవేళ చేసుకోలేకపోతే మనసులోనైనా కానీ అమ్మవారి నామస్మరణ చేసుకోండి. ఆర్థిక అభివృద్ధికి కారణం మనకు ఆ అమ్మే కాబట్టి మహాలక్ష్మీదేవి యొక్క నామస్మరణ ప్రతినిత్యము కూడా మీకు ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు చాలా చక్కగా మీరు బ్రహ్మాండంగా బేషుగ్గా చేసుకోవచ్చు. మరి తెలుసుకున్నారు కదండి వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఎలా ఉన్నాయనేది. తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.